వెల్కమ్ టు YLR9 న్యూస్. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నిధులు వచ్చాయని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డులో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి, ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేయాలని అయ్యాయని, వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధికి నిధులు తెచ్చానని చెప్పడం వెడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు పరచలేదని ఆరోపించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాము, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరొక్కసారి గిట మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కోటేస్తామన్నాడు. నేను ఏం వెయ్యకుండా మా వాళ్ళు, మా కౌన్సిల్, మా అభ్యర్థులు వచ్చి పైసలు ఓటుకు 3000 పంచిండు. మా వాళ్ళు గెలిచి వచ్చి మళ్ళా ప్రజలు ఏం అడగారు అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఎల్లారెడ్డిలో మళ్ళా బీఆర్ఎస్ కార్ గుర్తి మున్సిపల్ చైర్మన్ గెలిస్తే భయం తోటి ఈ ఎమ్మెల్యేకు బుద్ధి వచ్చి అరే ఇచ్చిన హామీలు మర్చిపోయినాం, ప్రజలు ఊకుంటారని చెప్పి మనకు కావలసిన పనులు చేసుకుంటారు. దయచేసి ఈ ఎలక్షన్ లో వాళ్ళకు కర్రు కాల్సి బాధ పెట్టాల. మా అక్కయ్యలు, మా అన్నదమ్ములు ప్రతి ఒక్కరు ఉన్నారు. దయచేసి ఈ ఎలక్షన్ లో లింగారెడ్డిపేట వాసులు మీరు పెంచి పోషించిన పెద్ద బిడ్డను నేను. మీ ఇంటి ఒక అన్నదమ్మునిగా, అక్కలకు తమ్మునిగా, మా చెల్లెళ్ళకు అన్నగా పెరిగిన బిడ్డను నేను. దయచేసి మరొకసారి ఆలోచన చేసి మా లక్ష్మి శివనందిని గెలిపించుకోండి. మంచి మీ అభివృద్ధిని కాపాడుకోండి. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలు పనిచేస్తుంది. చేసి ఇచ్చే బాధ్యత నాది. పక్కనే జనార్దన్ అని ఉన్నాడు, అందరం ఉన్నాం, ఇక్కడ రాము ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు, పెద్ద మనుషులు అందరు ఉన్నారు. మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా కారు గుర్తు ఓటేస్తారని నమ్మకం ఉంది. వేస్తారు కదా, వేస్తారు కదా. కారు గుర్తుకే వేసేట వాళ్ళందరి చేతులు లేపురాక. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. చాలా చాలా ధన్యవాదాలన్నా. అయితే ఒక్క మాట గుర్తొచ్చింది. మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మా తోటి కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ మన చెప్తున్నారు, అరే మేము 24 గంటలు ఎమ్మెల్యే సాబ్ ఏమంటూ ఉంటున్నామే, మా పేరు యాలుంటలేవు కానీ అరే ఈడ రామిల్లు గిన్నెనా అని అడిగినాడు మా కౌన్సిలర్. నిన్నటికి నిన్న మన రోడ్డు పంట వస్తా ఉంటే మన పర్వన మామ, భూమన మామ ఛాయ్ హోటల్ కాడ కూర్చున్నట. ఏమే ఈ పనులన్నీ నీ బుంగారాం తెలియడే, నేనే తెచ్చిన అంటున్నట. అంటే మేము చిన్న స్థాయిలో ఎమ్మెల్యే గారు, మేము ప్రజలకు సేవ చేసి ఇంత మాత్రం నీకు వణుకు పుట్టిస్తున్నామంటే ఈ ప్రజల యొక్క మన్నలో పొందినోళమే. మీరు నాకు పదవి దూరం చేసిరేమో రిజర్వేషన్ మార్చి, కానీ ఈ ప్రజల గుండెలో ఎప్పటికీ నిలబడి ఉంటాం. నా ప్రాణం ఉన్నంత వరకు పదవులున్నా లేకున్నా సురేంద్ర అన్న గారి ఆశీర్వాదంతో మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి సేవ చేసుకుంటున్నా. మొన్న పాపం సంబరం సాయలు చావు బతుకుల్లో ఉన్నాడు, మరి గుర్తు రాలేడా? నేను సామిమాలలో ఉన్నా, ఏం చేసినా చావు కళ్ళలో పోవద్దు, శవాలు ఎదురొస్తే మాలో పోతుందేమని భయపడ్డా. కానీ పరిస్థితి అక్కడ కనిపించలే, పోవాలి, ఏదో రకంగా చేయాలని. మరి 2 లక్షలు ఎమ్మెల్యే గారికి, అదే మాజీ ఎమ్మెల్యేలకు అధికారం ఉంటే చెక్ ఇప్పించే అవకాశం అన్నా మనతో ఉంటే మన గ్రామ